ఇవాళ అధికారంలో ఇంతకుముందు 10 సంవత్సరాలు కావచ్చు, ఇంతకు మొదలు కావచ్చు ఎవడెవడైతే అడ్డదారులు తొక్కి అడ్డగోలిగా ఆస్తులు కూడబెట్టుకుండో ఆ దుర్మార్గులు నేర్పినటువంటి బాటనే ఈ దుర్మార్గులు నేర్చుకుంటా ఉన్నారు. ఈ దుర్మార్గులందరూ కలిసి ఈనాడు అభం శుభం తెలియని ఎన్నో ఆశలతోని చదువుకొని నేను 10th తర్వాత ఇంటర్ చేస్తా, ఇంటర్ తర్వాత డిగ్రీ చేస్తా, ఉద్యోగం కొడతా, సమాజంలో ఎందుకో నేను ఉద్ధరించబడతాను కలలు కన్నటువంటి ప్రజలను చివరికి గుంపు మేస్త్రీలుగా, చివరికి తాపి మేస్త్రీలుగా, చివరికి వీళ్ళ ఇళ్ల నిర్మాణంలో వీళ్ళ గృహ నిర్మాణ సంస్థల ఇళ్లలో కూలి పనులుగా పనిచేసేటువంటి పరిస్థితికి వచ్చింది. వ్యవసాయ కూలీలుగా మారే పరిస్థితి, మోరీలు ఎత్తే పరిస్థితికి వచ్చింది. ఇలా తాపి మేస్త్రీలుగా పనిచేసేటువంటి పరిస్థితికి వచ్చింది. అనేక రంగాల్లో ఇలా అటెండర్లు గానో, వాచ్మెన్లు గానో, లేదంటే ఏదో ఒక రకంగా జీవితాలు సెట్ అవుతున్నాయి తప్ప ఎక్కడ కూడా అవకాశాలు దొరకట్లేదంటే వీటన్నిటికీ కారణం అవినీతి పెరిగిపోవడం. ఇలాంటి అవినీతి పరులైనటువంటి మనుషులందరినీ కూకటి వేళ్లతో పీకేయాల్సిన బాధ్యత మన పైన ఎంతైనా ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఎందుకు ఈ దుర్మార్గమైనటువంటి విధానం, ఎందుకు ఈ దుర్మార్గమైనటువంటి విధానాలను మనసులో ఎంచుకుంటున్నారు? ఎందుకు ఈ అత్యాశ? పోనీ అత్యాశ పెరగడం వల్ల, అడ్డగోలిగా డబ్బు రావడం వల్ల ఏమి ఉద్ధరిస్తున్నదంటే, 1 లక్ష కోట్లు, ఒక 10 లక్షల కోట్లు ఒక దగ్గర ఉందామనుకో, ఒకటి అడ్డదారుల్లో అడ్డగోలిగా ఒక విధవ, ఒకడు ముఖ్యమంత్రి, ఒక మినిస్టరో, ఒక ఆదానో, ఒక అంబానో లక్షల కోట్లు సంపాదించిన అనుకో, ఏం ఎత్తుకొని మీద వేసుకొని ససడా? ఒక్క విధవ దగ్గర, ఒక దుర్మార్గం దగ్గర, ఒక అవినీతి పరుని దగ్గర లక్షల కోట్ల రూపాయలు జామ అవుతాయి. వాడు ఆనందంగా ఉండవచ్చు కాక, వాడు మూతవారిని అనుకోవచ్చు కాక, వాడంతలో వాడు 100 సంవత్సరాలు ఆనంద డోలాల్లో మునిగి తేలొచ్చుగాక. కానీ ఇవాళ లక్షల మంది ప్రజల యొక్క జీవితాల్లో రోడ్డున పడుతున్నాయి కదా. అవకాశాలు దొరకక అవహేళన పడుతూ ఇలా అనేక రంగాల్లో వెనుకబడిపోతా ఉన్నారు కదా. ఎవరు బాధ్యత వహించాలి? ఈ రాజ్యాంగం కట్టుదిట్టంగా ఉన్నా ఇలా రాజ్యాంగాన్ని అవలంబించకుండా అడ్డదారులు అయ్యేటువంటి దొడ్డిదారులు ఉత్సాగాలను ప్రజలందరూ గమనించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. అవినీతి పరులను, అడ్డగోలు ఉసూళ్ళగాలను, భూ దోపిడిగాలను, భూ ఆక్రమణలను, మోసగాలనంతా పట్టేయవలసిందిగా, పట్టి ఇలా బుట్టలో వేయాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అత్యంత ధైర్య సాహసాలతోని జాగ్రత్తగా పనులు చేయాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇంతకు మొదలున్న ప్రభుత్వం చూసినాం, ఇక వాళ్ళు అడుగు పెట్టని దారి లేదు, అడుగు పెట్టని రంగం లేదు, దోయని రంగం లేదు, డిస్టర్బ్ చేయని రంగం లేదు. విద్యా వ్యవస్థను, ప్రైవేటు విద్యా వ్యవస్థను వదలలే. అన్ని కాలేజీలను భయపడి దోషిరు, వాళ్ళకి సపోర్ట్ ఇచ్చారు. రియల్ ఎస్టేట్ రంగాన్ని వదలలే, అక్కడ అందరు భయపట్టించారు, గుంజేసిరు. మీరు ఏమైనా చేసుకోరు, మాది మాకు. ఇలా హాస్పిటల్ వ్యవస్థను ఇవ్వలే, మీరు ఏమైనా దోసుకోరు, ఎంతైనా ప్రజలతో తీసుకోరు, మాది మాకు. ఇక్కడ రెవెన్యూ, ఇక్కడ విద్యుత్ వ్యవస్థను ఇవ్వలే, రెవెన్యూ వ్యవస్థను ఇవ్వలే. ఏ రంగాన్ని కూడా ఇవ్వకుండా ఎక్కడ పడతారు అడ్డదారిలో దోసుకోవడం మొదలుపెట్టినటువంటి ఉన్నతమైనటువంటి నాయకత్వం. ఈ నాయకత్వాలు అందరినీ చూస్తూ ఉంటే సిగ్గుతో తలదించుకుంటా ఉన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో అప్పులు పెరిగిపోయినాయి, నిరుద్యోగం పెరిగిపోయింది. ఇలా ఎక్కడో ఉండాల్సినటువంటి రాష్ట్రం, ఆనంద డోలాల్లో మునిగి తేలాల్సినటువంటి రాష్ట్రం ఇలా అప్పులలో తేలియాడుతున్నటువంటి రాష్ట్రంగా మారిపోయింది. ఇలా నిరుద్యోగులు పెరిగిపోయారు, పేదరికం పెరిగిపోయింది. ఇలా పెరిగిపోయినటువంటి ధరలకు బతకలేనటువంటి పరిస్థితిలో అనేక లక్షలాంటి కుటుంబాలు ఇలా భార్యాభర్తలు ఇద్దరు కష్టపడి పనిచేసినా కానీ వాళ్ళ యొక్క జీతాలు రెంటుకు తిండికి తప్ప వెనుకేసుకోవడానికి వీలు కాకుండా ఇలా పొద్దుగాల లేచి 8 గంటలకు ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్తే నైట్ 8 గంటలకు ఇంటికి వస్తారు. 12 అవర్స్ పనిచేసిన భార్యాభర్తలు ఇద్దరు పనిచేసిన జీవితాలలో ఎక్కడ కూడా మార్పు రాకపోవడం అనేది వీటన్నిటికీ కారణం ఏంటి అని ఒకసారి చూస్తే అవినీతి పెరిగిపోవడం వల్ల, అడ్డదారి పెరిగిపోవడం వల్ల, రాజ్యాంగంగా మన దేశానికి కోసం వి ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ solemnly resolved to constitute India into a sovereign, socialist, secular, democratic and republic అని చెప్పి 5 అద్భుతమైనటువంటి పదాలను పెట్టుకొని మనం రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మరి సావరెన్ ఎలా చేస్తున్నాం? సెక్యులర్ ఏ విధంగా ఉంది మనం చూస్తా ఉన్నాం కదా. సావరెన్ అంటే ఏంది, సెక్యులర్ అంటే ఏంది, రిపబ్లిక్ అంటే ఏంది, డెమోక్రటిక్ అంటే ఏంది, ఇన్ని అద్భుతమైనటువంటి పదాలను కూడా
మన రాజ్యాంగబద్ధంగా ఉంచుకున్నా కూడా ఇలా అవినీతి అనేది పెంచి పోషించేటువంటి పరిస్థితికి వచ్చిందంటే ఎంతవరకు ఈ దేశం ముందరకు పోయే అవకాశం ఉంది అనేది మీరు ఒకసారి చూడాలి. ముఖ్యంగా ప్రభుత్వాల్లో పనిచేసేటువంటి ఆఫీసర్లు ఇక తరతరాలుగా ముఖ్యంగా 10 సంవత్సరాలుగా అడ్డదారులు తొక్కి ఇలా అందినంత మేసినటువంటి వీళ్ళు 10 సంవత్సరాల ప్రజల యొక్క జీవిత కాలాన్ని, ఆయుష్ను, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ విధానాలను కూడా ఇలా వెనుకపోయేలా చేసినటువంటి దుర్మార్గమైనటువంటి అవినీతిని కూకటి వేలతో పీకేయాలని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. అవినీతి నాయకులు ఆ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరినీ తీసేయాలని చెప్పి ఇలా చట్టాలు సాధ్యమైనంత వరకు ఖచ్చితంగా దొంగలకు చుట్టాలు అవుతూ ఉన్నాయి. వాడు మర్డర్ చేస్తాడు, వీని కథం చేస్తాడు, వాడు జైలుకి పోతాడు, డబ్బులు పెడతాడు, లాయర్ పెడతాడు, తప్పుడు పత్రాలు సమర్పిస్తాడు, దొరలేక తిరుగుతాడు. ఇలాంటివి అనేకం ఉన్నాయి. మీడియా కూడా ఇలాంటి విషయాలను చూపించడానికి కొంచెం వెనుకంజనే ఉంది. అంటే అనేక విధాలుగా అవినీతి అరికట్టడం లోపల మీడియా పాత్ర తక్కువనే ఉంది. నీవెంత అంటే నేనెంత, నువ్వు ఆందికోడు ఈందికోడు మాట్లాడుకొని ఇలా మొత్తం మీద అడ్డదారులు తొక్కడం లోపల, అవినీతిని పెంపొందించి పంచుకోవడం లోపల మీడియా పాత్ర కూడా ఉంటుందంటే ఇక లేదు. ఇంకా సిగ్గుతోడు ఈ భారతదేశం గర్వపడేలా, ఈ భారతదేశంలో ఉన్న పేదరికాన్ని నిర్మూలించడానికి, ఈ దేశ అభివృద్ధి కోసం, ఈ దేశంలో జరుగుతున్న అవినీతిని బయటకు చూపేయడం కోసం ఉండాల్సిన మీడియా నరేంద్ర మోడీ గోతిలో పోయి కూర్చున్నది. నరేంద్ర మోడీ ముఖంగా అడుగుతుంటే, నరేంద్ర మోడీ దూకుంటుంటే, నరేంద్ర మోడీ ఇలా మాట్లాడుతుంటే, ఇలా రాత్రులు లైవ్ లేసి చూపిస్తున్నటువంటి మీడియా పేదవాని బతుకుల గురించి, ఈ దేశ సగటు జీవిత యొక్క పోరాటం గురించి, ఈ దేశం ఎలా అభివృద్ధి చెందుతుందని చెప్పి చూపించేటువంటి మీడియా అసలు కనబడకపోవడం అనేది సిగ్గుచేటు. ఇలాంటి రోజుల్లో మనం ఎలా ఉన్నాం, మనం ఎక్కడ ఉన్నాం, మన జీవితం ఎలా ఉంది అని మనం ఒకసారి ఆలోచించుకుంటే ఎక్కడ చూసినా ఈ అవినీతి అనేది పెంచిపించుకపోతా ఉంది. ఇక సగటున మానవుడు తెలివని మానవ పొద్దుగా లేచినామా, తిన్నామా, కూలి పోయినామా, పైసలు తెచ్చినామా, ఇక్కడ ఉందా, తెల్లారి కరెంటు బిల్ ఎంత వచ్చింది, పాల బిల్ ఎంత వచ్చింది, లేదంటే స్కూల్ బిల్ ఎంత కట్టాలి, మన తిన్నకాడికి అయిపోయింది, ఏమైనా లేకుంటే అప్పు చేద్దామా, తప్పు చేద్దామా, ఇలాంటి సాధారణ ప్రజల యొక్క బతుకులకు ఇలా మనిషికి తేడా బతుకు తెరువులో పెద్ద ఎత్తున వ్యత్యాసం వస్తూ ఉంది. ఈ వ్యత్యాసం అనేది ఈ దేశాభివృద్ధికి కులమానం కాదు, ఈ దేశ అభివృద్ధిని నష్టపరిచేటువంటి వ్యత్యాసాలు ఇవన్నీ. మనుషులంతా, ఈ దేశంలో ఉన్నటువంటి సగటు హక్కులు కలిగినటువంటి పౌరులంతా అందరూ కూడా సమాన విలువలతో ఉండాలి, సమాన ఆస్తులతో ఉండాలి, సమాన గౌరవంతో ఉండాలి, సమానంగా ఈ దేశంలో ముందుకోవాలి. కానీ ఆ విధంగా పోవటం లేదంటే కారణం ఎవరు అంటే అవినీతి పరులు. రాజకీయాల్లో అవినీతి పరుడు అత్యంత ప్రమాదకరం. బ్యూరోక్రసీలో అంటే ఇవాళ బ్యూరోక్రసీ కూడా అవినీతి పరుడు అత్యంత ప్రమాదకరం. బ్యూరోక్రసీ అంటే ఇవాళ కలెక్టర్ నుంచి చీఫ్ సెక్రటరీ నుంచి ఎంఆర్ఓ దాకా వీళ్ళందరూ కూడా అవినీతి పరులు ఉంటే ఈ సమాజానికి చాలా దురదృష్టం. ఈ చదువు చాలా గుడ్డలు పెట్టు.